కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తుండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై భారీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సబ్సిడీ మీకు అందుబాటులో ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. ఈ రోజుల్లో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లేని ఇల్లు లేదు. క్రమంగా అన్ని వర్గాల ప్రజలు గ్యాస్ సిలిండర్ వైపు పరుగులు తీస్తున్నారు. అయితే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకొని గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తున్నాయి. సహజ వాయువు మరియు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా భారతదేశంలో ఇటీవలి కాలంలో ఎల్పిజి గ్యాస్ ధరలు బాగా పెరిగాయి. ఫలితంగా ఎల్పిజి ధరల పెంపు ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రజలకు ఎల్పిజి సబ్సిడీని అమలు చేస్తుంది. ఎల్పిజి సబ్సిడీకి అర్హత పొందడానికి మీరు మీ ఎల్పిజి సర్వీస్ ప్రొవైడర్కు మీ ఆధార్ కార్డ్ నెంబర్ను లింక్ చేయాలి. అలాగే మీ బ్యాంకు ఖాతాను మీ ఆధార్ కార్డ్కి లింక్ చేయండి. అలా అయితే మీరు ప్రభుత్వ సబ్సిడీకి అర్హులవుతారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇస్తుండగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ సిలిండర్లపై భారీ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెల్ల రేషన్ కార్డులు కలిగిన ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది. కానీ ఈ పథకంలో నేరుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వకుండా డెలివరీ సమయంలో పూర్తి మొత్తాన్ని తీసుకొని 500 రూపాయలకు పైగా చెల్లించిన మొత్తాన్ని అర్హులకు సబ్సిడీగా అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ సబ్సిడీ మీ ఖాతాలో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. కొంతమందికి బ్యాంకుల నుంచి SMS వస్తున్నా అసలు సబ్సిడీ వస్తుందో రాదోనని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎలాంటి టెన్షన్ లేకుండా సబ్సిడీ సొమ్ము మీ ఖాతాలో ఉందో లేదో సులభంగా చెక్ చేసుకోవచ్చు. సబ్సిడీ జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ముందుగా www.mylpg.in అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి. ఇందులో లాగిన్ ఆప్షన్ దగ్గర లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. తెరుచుకునే వెబ్ పేజ్ ఎగువన గ్యాస్ చిత్రాలను చూపుతుంది. మీ కంపెనీని ఎంచుకోండి. అంటే మీరు మీ గ్యాస్ని భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ నుండి ఎంచుకోవాలి. ఆ తర్వాత వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీపై క్లిక్ చేయండి. మీ సిలిండర్కు సబ్సిడీ ఉందా లేదా అనే వివరాలను ప్రదర్శిస్తుంది. మీ పేరు నమోదైనట్లు మీకు సబ్సిడీ లభిస్తే లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800233555కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. https://cxindianoil.in EPIC-IOCL faces grievance-main-page.jspx లింక్ని సందర్శించడం ద్వారా సబ్సిడీని తనిఖీ చేయవచ్చు. ముందుగా ఎల్పిజి ఎంపికను ఎంచుకోండి. సబ్సిడీ ఎంపికపై క్లిక్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా గ్యాస్ కనెక్షన్ ఐడి వివరాలను నమోదు చేయండి. అప్పుడు మీరు సబ్సిడీ వివరాలను చూస్తారు. చివరి 5 సిలిండర్లలో బుకింగ్ సమాచారం ఉంటుంది.